ए जयसू, गली क्रिकेट खेल रहा है क्या? बैठा रहे वहीं पे, बैठा रहे. कोई गार्डन में घूमेगा तो ఇలాంటి మాటలు వింటూ మనందరం రోహిత్ శర్మ క్యాప్టెన్సీని ఎంజాయ్ చేస్తూ పెరిగాం కదా. అలాంటిది రోహిత్ శర్మ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడట్లేదు, T20Is ఆడట్లేదు, ఓన్లీ ODIs మాత్రమే ఆడుతున్నాడు. అండ్ IPLలో కనిపిస్తూ ఉంటాడు. గత కొద్ది రోజులుగా తనకి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉండడంతో తన IPL మ్యాచ్లు కూడా ఆడలేదు. అయితే ఈ రోహిత్ శర్మ, ఈ షానా పుట్టినరోజుట ఇన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ మనకే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూనే ఉన్నాడు. తన బ్యాటింగ్ చూసినప్పుడల్లా మనకి ఎక్కడ లేని సంతోషం. తను బ్యాట్ పట్టి బయటకు వస్తున్నాడంటే మనం అన్ని బాధలు మర్చిపోయి అలా స్క్రీన్ చూస్తూ కూర్చుండిపోతాం. తను పుల్ షాట్ కొడితే మనకి ఎక్కడ లేని గర్వం. తన నిస్వార్థపరమైన లీడర్షిప్ చూసి ఎంతో నేర్చుకున్నాం మనందరం. ఒక పని చెయ్యమని ఎవరైనా అడిగే ముందర మనమే అది చేసి చూపించాలి. అది చేస్తే మన వెనకాల ఉన్న వాళ్ళందరూ మనని ఫాలో అవుతారు అని తను చూసి నేర్చుకోలేదు. ఇంకోటి కూడా నేర్పించాడు. తనకొక గోల్ ఉన్నప్పుడు తన శరీరం పైన ఎంత శ్రద్ధ వహించి, ఎంత కష్టపడి బరువు తగ్గి ఫిట్ అయ్యి ఆ లక్ష్యం కోసం పోరాడుతున్నాడో దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. మరి రాడ్ రోహిత్ శర్మకి లెట్స్ విష్ హిమ్ ఎ హ్యాపీ బర్త్డే. అండ్ తన లక్ష్యం తను చేరుకోవాలని, 2027 ఓడిఐ వరల్డ్ కప్లో తను ఆడి గెలవాలని లెట్స్ విష్ హిమ్ ఎ ఫెంటాస్టిక్ బర్త్డే. అండ్ షానా, రోహిత్ శర్మ ఇంకొని కావాలి మాకు ఐకానిక్ స్టేట్మెంట్లు నెక్స్ట్ బర్త్డే వచ్చే లోపల.